హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సినిమా విశేషాలకు స్వాగతం. మనం కనుక నిన్న చూసుకుంటే మనకు రామ్ పోతినేని నటించినటువంటి డబల్ స్మార్ట్ శంకర్ 2 యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. సో ఈ స్మార్ట్ శంకర్ 2 సినిమాకి అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అయితే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి చార్మి కౌర్ గారు అయితే నిర్మాతగా అయితే వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా అయితే కావ్య తాప్రే గారు అయితే నటించడం జరిగింది. సో మనం స్మార్ట్ శంకర్ 1 చూసుకుంటే స్మార్ట్ శంకర్ లో రిలీజ్ అయినటువంటి పాటలు కానీ స్మార్ట్ శంకర్ లో ఉన్న యాక్షన్ సీన్లు కానీ సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ స్మార్ట్ శంకర్ 2 లో కనుక చూసుకుంటే ఈ సినిమాలో మొన్న రిలీజ్ అయిన 2 సాంగ్స్ కే స్మార్ట్ శంకర్ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిటికంటే ఎక్కువ వైబ్స్ రావడం కానీ ఈ సినిమాలో కావ్య తాప్రే యొక్క యాక్టింగ్ నటన కానీ తన డాన్స్ తన అలరించిన విధానం కానీ ప్రేక్షకులు అయితే మరి ఆసక్తిని అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ట్రైలర్ కనుక చూసుకుంటే ట్రైలర్ లో అయితే ఇది హైదరాబాద్ లోకల్ స్లాంగ్ లో తీసిన సినిమా కాబట్టి సినిమా యొక్క స్లాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదే విధంగా ఈ సినిమాలో కనుక మనం నెగిటివ్ రోల్ అయితే మన సంజయ్ దత్ గారు అయితే చేస్తున్నారు. మనకి సంజయ్ దత్ గారి గురించి తెలిసిందే. సంజయ్ దత్ గారు అయితే ఇంతకు ముందు నటించినటువంటి KGF సినిమాలో అయితే తన నటనతో కానీ తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో కానీ జనాలందరినీ అలరించారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ సినిమాలో కానీ మొన్న రిలీజ్ అయిన సంజయ్ దత్ గారి డైలాగ్స్ అయితే వేరే రేంజ్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ సినిమాలో అయితే రామ్ గారికి సంజయ్ దత్ గారికి మధ్య అయితే భారీ యాక్షన్ ఎపిసోడ్లు అయితే ఉన్నట్టు తెలుస్తుంది, ఫైటింగ్ సీన్లు అయితే. ఈ నిన్న వచ్చే సంజయ్ దత్ అండ్ రామ్ పోతినేనికి మధ్య ఒక భారీ ఫైట్ ఉన్నట్టయితే మనకి ఆ ట్రైలర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా అయితే వేరే రేంజ్ లో ఉందని చెప్పాలి. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు కాబట్టి హిందీ వేరే లాంగ్వేజ్ లలో కూడా ఈ సినిమా అయితే ఈసారి అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే బద్దలు కొట్టేలా కనబడుతుంది. మొత్తానికి అయితే ఈ సినిమా భారీ హిట్ అందుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు.